హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హిజిలీ. ఇప్పుడైతే మనం హిజిలీ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ మనం ఒకరిని మీట్ అవ్వబోతున్నాము. చూద్దాం రండి ఎవరు. హిజిలీ వచ్చేసిందండి. అయితే మనం నైట్ కాశీ నుంచి ట్రైన్ ఎక్కి ఇప్పుడు మనం భువనేశ్వర్ వెళ్తున్నాము. మధ్యలోని హిజిలీ స్టేషన్ ఏంటంటే ఇక్కడ మనమేమీ దిగట్లేదు, కానీ ఇక్కడ మనం ఒకరిని మీట్ అవుతున్నాము. తనే మా మామీ కూతురు, ఇక్కడే చదువుకుంటుంది ఖరగ్పూర్లో. అయితే మేము ఈ రూట్లో వస్తున్నామని తెలిసి మమ్మల్ని మీట్ అవుదామని రైల్వే స్టేషన్కి వచ్చింది. తనే మా మామీ కూతురు, పేరు లిక్కీ. తను వచ్చేసరికి మన వాళ్ళందరూ కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు ఎవరికి తెలియదు తను వస్తుందని. మాకు కూడా బాగా అనిపించింది తను మా కోసం మా రైల్వే స్టేషన్ వరకు రావడము. మన కాశీ దర్శనం పూర్తయ్యాక మనం పూరి దర్శనానికి వెళ్తున్నాము. అయితే మధ్యలోనే తిని కలిసాము. ఇప్పుడు ఈవినింగ్ టైంకి పూరి వెళ్తాము. అక్కడి నుంచి మన ట్రిప్ ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాము. భువనేశ్వర్ వచ్చి మళ్ళీ ట్రైన్ ఎక్కాలి. పూరి నుంచి ట్రైన్ దొరకలేదు మాకు. హిజిలీలోని చలి చాలా ఎక్కువ ఉందండి. అయితే ఇక్కడ ట్రైన్ 20 minutes ఆగింది. తర్వాత తనతో కొంచెం సేపు మాట్లాడేసి ట్రైన్ స్టార్ట్ అవ్వగానే మేము బయలుదేరిపోయాము. మనం పూరి స్టేషన్కి అయితే వచ్చేసాము. మా పిల్లలు అయితే చాలా అలసిపోయారండి. వాళ్ళు నడవడానికి కూడా ఓపిక లేదంటున్నారు. చూడండి మా హస్బెండ్ ఎలా తీసుకొస్తున్నారు వాళ్ళని. ఇది మా చిన్నది అస్సలు మాట వినదు. ఈ పూరి రైల్వే స్టేషన్ ఇక్కడితోనే రైల్వే ట్రాక్ ఎండ్ అండి. ఇంకెక్కడి నుంచి ముందుకు వెళ్ళదు ట్రైను, మళ్ళీ బ్యాక్కే వెళ్తుంది. స్టేషన్లో ఎంటర్ అవ్వగానే ఇలా పూరి జగన్నాథ స్వామి విగ్రహం అయితే దర్శనమిస్తుంది మనకి. ఇక్కడ స్టేషన్లోనే ఇన్ఫర్మేషన్ సెంటర్ అని పెట్టి పూరి కోసం మొత్తం అన్ని డీటెయిల్స్ ఇక్కడ పెట్టారు. ఇదేనండి పూరి టెంపుల్. అయితే ఫోన్స్ లోపలికి ఎలవ్ లేదు కదా, మేము ఇక్కడే బయటను పెట్టేసి దర్శనానికి వెళ్ళి వచ్చేసాము. దర్శనం చాలా స్పీడ్గానే అయింది, బాగా అయింది. ఇక్కడే టిఫిన్ చేసేసి మళ్ళీ మేము భువనేశ్వర్ అయితే బయలుదేరాలి. ఎందుకంటే మాకు పూరి రైల్వే స్టేషన్ నుంచి టికెట్స్ దొరకలేదు. అయితే భువనేశ్వర్ నుంచి వేరే ట్రైన్ బుక్ చేసుకున్నాము టికెట్స్ అవిని. అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. మేము పూరి స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వేరే ట్రైన్ జనరల్ ఎక్కి మేము భువనేశ్వర్ వెళ్ళిపోయాము. ఇక్కడ ప్రసాదం అండి కాజా. మొత్తం స్ట్రీట్స్ అన్నిటిలోని కాజా అమ్ముతూనే ఉంటారు. పూరి రైల్వే స్టేషన్ నుంచి అయితే మేము భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి జనరల్ కోచ్లో వెళ్ళిపోతున్నాము వేరే ట్రైన్లో. తింటుంది కానీ ఎవరికి తెలియకూడదనేసి దాచేసుకుంటుంది. మన వాళ్ళందరూ బాగా నీరసం అయిపోయారు దర్శనం అయ్యాక. ట్రిప్ అంతా ఇక్కడితో ఎండ్ అయిందండి. ట్రిప్ అయితే చాలా బాగా అయింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు ఎక్కడైనా. కూర్చొనే పడుకుని పోతున్నారు అందరూ.
భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. అయితే ట్రైన్ ఏమో 11కి రావాలి, కానీ ట్రైన్ లేట్ అన్నారు. మా ట్రైన్ 2కి వచ్చింది. అప్పటి వరకు ఇక్కడే పడుకున్నాము. వాళ్ళు ప్లాట్ఫామ్ అనౌన్స్ చేశాక అప్పుడు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళాము. ఫైనల్గా ట్రిప్ అయితే ఎండ్ అయింది. ఈ ట్రిప్లోని ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మేము సింహాచలంలో దిగేసి అక్కడి నుంచి మేమందరం డిస్పాచ్ అయిపోయామండి. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయాము. ఇలా అయింది మా కాశీ ట్రిప్ అయితే. అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. Please subscribe my channel. Thank you.